అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకిషోర్ కుర్తి, సన్ ఆఫ్ సత్యనారాయణ. నేను 2003 10th క్లాస్ విఆర్ స్కూల్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. ప్రజెంట్ నేను అమెరికాలోని ఐవా స్టేట్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. నా ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ వచ్చేసి బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అండి. సో నేను 2003లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశానండి. ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేశానండి. 2014లో నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత దాదాపు నేను ఒక 7 సంవత్సరాలు కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో ఇలా చేస్తున్నప్పుడు నాకు అనిపించే టీచింగ్ ఒకటే సరిపోవట్లేదు, ఇంకా ఏదైనా సాధించాలి. బ్యాచిలర్స్ చేశాను, మాస్టర్స్ చేశాను. సో ఇది కాదు లైఫ్, ఇంకా ఏదైనా సాధించాలి. అలాంటప్పుడు నాకు అనిపించింది ఎలా అయినా పిహెచ్డి చేయాలి. పిహెచ్డి కూడా ఇండియాలో చేద్దామా అబ్రాడ్లో చేద్దామా అనుకున్న టైంలో నాకు ఆల్రెడీ మాస్టర్స్ ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ తీసుకున్నాను నేను. సో అబ్రాడ్ వెళ్ళాలి, ఎలా అయినా సరే అబ్రాడ్లో సీట్ సంపాదించి అక్కడ వర్క్ చేయాలి, అక్కడ రీసెర్చ్ చేయాలి అని అనుకుంటూ ఉండేవాడిని. అలా ట్రై చేస్తున్నాను. దాదాపు 5 years దానికోసం వర్క్ చేశాను నేను. 5 years తర్వాత 2022లో నాకు అడ్మిషన్ వచ్చింది. యాక్చువల్గా నాకు ఇంకా ముందే అడ్మిషన్ రావాల్సింది. ఈ కరోనా వల్ల 2 years లేట్ అయిపోయింది. కానీ బై గాడ్ గ్రేస్ 2022లో పిహెచ్డి ఆఫర్ చేశారు అమెరికా యూనివర్సిటీ నుంచి. సో నేను 2022 సెప్టెంబర్లో ఇండియా నుంచి అమెరికాకి మూవ్ అయ్యాను. సో ఆల్మోస్ట్ అది 50% వర్క్ కంప్లీట్ అయిపోయింది. నేను ఈ స్టేజ్ వరకు రావడానికి నా లైఫ్లో నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఈ సందర్భంగా. ఫస్ట్ నా పేరెంట్స్, మా అమ్మ మా నాన్న. సో వాళ్ళకి నేను ఎంతగానో రుణపడి ఉన్నానండి. ఆ తర్వాత మా మామయ్య విఆర్ మాస్టర్ గారు, ఆయన చాలా సపోర్టివ్ అండి, నాకు చాలా సపోర్ట్ చేశారు. ఒక తండ్రి తర్వాత తండ్రిలాగా చాలా కేర్గా చూసుకునేవాళ్ళు మమ్మల్ని. ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. ఆయనకి మేము చాలా రుణపడిపోయాము. నన్నే కాదు, నా తర్వాత నాకు 2 sisters అండి, వాళ్ళని కూడా ఆయన అలానే చూసుకునేవారు మా మామయ్య గారు. సో ఆయన లేకపోతే నేను ఈరోజు అమెరికాలో ఈ స్టేజ్లో ఇలా ఉండేవాడిని కాదండి. ఆ తర్వాత నేను నా భార్య మల్లికకి థ్యాంక్స్ చెప్పాలండి. సో తను కూడా నాకు చాలా సపోర్టివ్. నా ఎయిమ్ చేయాలనుకుంటున్నానో తను బాగా తెలుసు. నాకు ఇలా 2022లో నాకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయినప్పుడు నేను తనతో మాట్లాడాను. అప్పటికే నాకు 1 year బేబీ ఉన్నారు. సో తనతో నేను చెప్పినప్పుడు నా మల్లిక నాకు ఇలాగ అడ్మిషన్ వచ్చింది, నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను తనతో చెప్పినప్పుడు, వెళ్ళు శివ, నువ్వు ఏం చేద్దాం అనుకున్నా చెయ్యి, నువ్వు సాధించు, పిహెచ్డి కంప్లీట్ చేయని తను చాలా సపోర్టివ్గా మాట్లాడిందండి ఆ రోజు. ఆ మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. అలాగే నా ఫ్రెండ్స్, మా అత్త రమాదేవి గారు. సో ఆవిడ మా లైఫ్లోకి రావటం మా అదృష్టం. మా అత్త రమాదేవి గారు, తను కూడా థ్యాంక్స్ చెప్పాలి. వీరందరి సపోర్ట్తో నేను ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నానండి. అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇలా వీళ్ళందరి సపోర్ట్, వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. వీళ్ళందరికీ థ్యాంక్స్ ఒకటే సరిపోదు, వీళ్ళందరికీ ఎంతో రుణపడి ఉంటాను నేను. మా స్కూల్ విఆర్ స్కూల్ గురించి చెప్పాలంటే, అన్ని స్కూల్స్లో ఏం జరుగుతుందంటే టీచ్ చేస్తూ ఉంటారు, పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇయర్ బై ఇయర్ వాళ్ళు క్లాసులు మారుతూ ఉంటారు, అప్గ్రేడ్ అవుతూ ఉంటారు, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. సో మన విఆర్ స్కూల్లో ఎలా ఉంటుందంటే పర్సనల్ కేర్ ఉంటుంది, పర్సనల్ కన్సర్న్ అబౌట్ ద స్టూడెంట్స్. సో నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నాకు సైట్ వచ్చిందనమాట. సో ఆ విషయం నాకు కూడా తెలియదు. సో టీచర్ బోర్డు మీద నోట్ చేసిన తర్వాత అది నాకు కన్వీనియంట్గా అనిపించేది కాదు నేను నోట్ చేసుకోవడానికి. నేనేం చేసేవాడినంటే నా పక్కన నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాపీ చేసుకొని అది నోట్ చేసుకుంటూ ఉండేవాడిని. సో ఈ విషయాన్ని మా మేడం, వల్లి మేడం, ఆమె నోటీస్ చేశారు. ఆమె నోటీస్ చేసి, అరే నీకు సైట్ వచ్చిందిరా, నువ్వు డాక్టర్ని కలవాలి అని చెప్పి, ఆ తర్వాత మా పేరెంట్స్ కూడా ఆమె కన్సల్ట్ అయ్యి ఆమె ఒక డాక్టర్ని సజెస్ట్ చేసి, సో నన్ను అక్కడ తీసుకెళ్ళి నాకు ట్రీట్మెంట్ జరిగేలా చూశారనమాట. సో ఇది ఇలా ఈ కన్సర్న్ అనేది నేను వేరే స్కూల్స్లో చూడలేదు. సో ఈ కన్సర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల దగ్గర. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ మన స్కూల్లో ఏమవుతుందంటే టీచర్ ఒక పేరెంట్ లాగా
వాళ్ళని అబ్జర్వ్ చేసి ఏంటి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమిటి, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా ఇల్నెస్ ఉందా అని వాళ్ళు అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్కి చెప్పాలి, సో మనకి స్కూల్లోనే ట్రూ ఫ్రెండ్షిప్ దొరుకుతుంది. ట్రూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకు స్కూల్ లెవెల్లోనే దొరుకుతారు అనమాట. సో దీనికి కూడా నేను నా లైఫ్లో జరిగిన మరో ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను మీతో. నేను బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత నాకు మాస్టర్స్లో అడ్మిషన్ వచ్చింది. నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అప్లై చేశాను. నాకు ఆల్ ఓవర్ 9th ర్యాంక్ వచ్చింది. సో నా అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే దానికి ఫీజు ఎక్కువ ఉంది. దాదాపు 1,50,000 ఫీజు ఉంటే నేను ఆలోచించాను, 1,50,000 ఫీజు మనం కట్టి వెళ్ళాలా లేదా, ఇంట్లో చెప్పాలా లేదా, చెప్తే ఎలా ఉంటుంది, చెప్పబోతే ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో నా ఫ్రెండ్స్ కార్తీక్ వాడు మా మావయ్యతో చెప్పాడు. ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, అరే నీకు సీట్ వచ్చినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు మంచి కాలేజ్ కదా, నువ్వు వెళ్ళిపో, డబ్బుల గురించి ఆలోచించవాక, నేను ఇస్తాను డబ్బులని ఆయన పాకెట్లో నుంచి డబ్బులు తీసి ఆ రోజు నాకు ఇచ్చి నన్ను అక్కడ పంపించారు. సో ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళాను, ఫస్ట్ క్లాస్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇలాగా మన లైఫ్లో మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారు. సో ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకి స్కూల్ లెవెల్లో దొరుకుతారు. వన్ మోర్ అడ్వైస్ టు మై స్టూడెంట్స్, ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ మేక్ ఇట్ యాజ్ యువర్ అంబిషన్ అండ్ వర్క్ ఫర్ దాట్. డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ గోల్. సో దాని ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేను కూడా మీలాగే విఆర్ స్కూల్లో 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్న నేను ఈరోజు అమెరికాలో అమెరికన్స్కి టీచ్ చేస్తాను. సో మీరు మీ పిల్లలు డాన్స్ గురించి బాగా వెయిట్ చేస్తున్నారని బాగా మీకు చూస్తే అర్థమవుతుంది, బాగా ఎక్సైటీ ఫీల్ అవుతున్నారు. సో ఇంకొంచెం ఓపిక పట్టండి. సో మై నేమ్ ఈస్ గోపి. సో ఐఎమ్ అన్ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ స్కూల్, 2006 బ్యాచ్. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు అందరూ చెప్పినట్టు, మన పెద్దలు చెప్పినట్టు విఆర్ స్కూల్లో మన టెక్నిక్ చాలా ఉంది. సో ఎవ్రీ మనం నేర్చుకోవాలి. కానీ మన లెక్చరర్స్ చెప్పిందే కాకుండా మన ఓన్గా నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ఫ్యూచర్లో కాంపిటీషన్ ఎలా మీ అందరికీ తెలుసు. ఎవ్రీ ఇయర్ ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్ కాంపిటీషన్. సో మన స్టాఫ్ నుంచి, మన టీచర్స్ నుంచి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మన పేరెంట్స్ కూడా చాలా చక్కగా వాళ్ళని మానిటర్ చేస్తూ కంప్లీట్ చేయాలి. సో ఐ థింక్ నేను జాయిన్ ఐ థింక్ ఇట్స్ 29th ఇయర్ కంప్లీటెడ్. నేను కూడా ఇక్కడ మీలాగా ఒకప్పుడు ఇక్కడే కూర్చునే. సో ఇప్పుడు యాజ్ అ స్టేజ్ మీద ఇలా నిలబడటానికి, ఇలా మాట్లాడడానికి ఓన్లీ ద రీజన్ ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెంట్ నౌ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ ఎ జాబ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ హైదరాబాద్. సో బికాస్ ఆఫ్ దాట్, సో నేను మీలాగా ఒకప్పుడు ఇలానే ఉండేవాడిని. సో యాజ్ అ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, సో వీఆర్ ఎంకరేజ్మెంట్ అనేది ఐ థింక్ ఇన్ ఈచ్ స్టేజ్ ఇట్ హెల్ప్డ్ అ లాట్. సో he is not as a principal, so he is more than a principal. సో మీరు చాలా కాలేజ్లో, స్కూల్స్లో చూస్తే ప్రిన్సిపల్ సార్ అంటే చాలా డిగ్నిటీగా ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ ప్రిన్సిపల్ సార్ అంటే he is more than a senior, not a senior lecturer also. He is యాజ్ ఎ జూనియర్ లెక్చరర్గా మీతో మాట్లాడి కలిసి చాలా ఇంటరాక్టివ్గా ఉంటారు. సో హీస్ పేషెన్స్, సో మోస్ట్లీ హిస్ పేషెన్స్ అండ్ హిస్ ఎంకరేజ్మెంట్ టు ద స్టూడెంట్స్, అది మెయిన్. మనకి యాక్చువల్గా యాజ్ అ స్టూడెంట్గా వీ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. సో ద సేమ్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ నౌ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్. సో యా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. So now our director sir will felicitate Gopi garu. మేడం, ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ప్రైజెస్ వచ్చాయని అనౌన్స్ చేశారో టీచర్స్, దయచేసి వేదిక దగ్గర రావాలండి. నర్సరీ మోక్షిత ఒక గాలి గుర్తింది సార్. ఇన్ని వేల మంది విద్యార్థుల్లో చక్కటి జీవితాలు తీర్చిదిద్దిన మా గురువు గారికి మేము ఇచ్చే ఈ చిన్న సబ్జెక్టుని స్వీకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాంటి విద్యార్థుల్ని వేల మంది ఇంకా మీరు తీర్చిదిద్దాలని అడ్డు నిలబడకండి సార్.
సార్ చాలా చాలా ధన్యవాదాలండి. సో పూర్వ విద్యార్థులైన మీరు మా సార్ని ఇలా సత్కరించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. సో చాలా చాలా ఆనందంగా కూడా ఉంది. హలో, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు సుధా నాగరాజు. నేను 2003-04 బ్యాచ్. అన్ని స్కూళ్ళతో కంపేర్ చేసి మాట్లాడతాం కాదు, కానీ ఈ స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు సమాజంలో ఎలా బతకాలి అనేది మాత్రం మేము ఖచ్చితంగా నేర్చుకున్నాము. ఇక్కడ మా బ్యాచ్లో టీచర్స్గా కానీ బిజినెస్ మ్యాన్స్గా కానీ సెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము గర్వంగా చెప్పుకుంటాము. ఇక్కడ సార్ దగ్గర చదవటం వల్లనే ఇవన్నీ నేర్చుకొని మేము బయటికి వెళ్ళి పలానా రంగాల్లో ముందుకు వెళ్తున్నాం అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాను. కానీ కొంచెం ఫీజులు కట్టినా కట్టకపోయినా చూసి చూడట్టు ముందుకెళ్ళిపోతుంటారు సారు. అట్లా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్తుంటారు అని చెప్పారు. బిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి నరేంద్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది స్టూడెంట్స్కి మాకు తోచినంత చేసి ఇంత చదువు నేర్పించిన మేము గురువు గారికి ఏం చేయగలం? ఇంకో 10 మందిని సమాజంలో పంపించామనే గర్వం తప్ప మేము వేయగలం ఇవాళ ఆయనకి. అందుకని చెప్పి ఎంతో కొంత మా వంతు సాయం చేద్దామని చెప్పి ఇంకో 10 మందిని సమాజంలో ఇలా ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు ఇంత అవకాశం ఇచ్చి సమాజంలో ఇంత విరిగి ఉండడానికి కారణమైన మా వెంకటేశ్వర మాస్టర్ గారికి మరోసారి పాదాభివందనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అతనికి అడ్డు నిలబడకండి సార్. సార్ మ్యూజిక్ కాపండి. చెప్పటం. సో సైలెంట్గా ఉండి డెడికేటెడ్ వర్క్ చేస్తే యూ విల్ రీచ్ యువర్ గోల్. I am MD pediatrician, now working in Kattur Medical College. Passed out year is 2014. Currently I am doing internship in veterinary science. I am very grateful to this institution for treating us as children. VR sir and madam treating us as children, their own children. I am very very thankful to this institution. Thank you. అందరూ అనుకుంటారు నేనే పెద్దని, కానీ అక్క నేను స్నేహితుడు అవ్వడం వల్ల ఆయన తన పిల్లలు ఎలా అయితే ఫీజు లేకుండా చదువుతారో అలానే మమ్మల్ని చదివించారు. ఇప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాము రమా మిస్కి, విఆర్ సార్కి. ఈరోజు ఇలా నిలబడడానికి కారణం కూడా విఆర్ సారే. ఈ రేవతి వెటర్నరీ డాక్టర్ అయింది ఈరోజు. నేను ఇంజనీర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి అదే కళ, అదే ప్రోత్సాహంతో ఆయన మమ్మల్ని ఆదరించారు. సార్కి ఇంతకంటే నేను గురుదక్షిణ ఇవ్వలేను. ఇదే ఇచ్చే గురుదక్షిణ. ఇద్దరం ఇలానే బాగా చదువుకొని ఇక్కడ మంచిగా చదువు వల్లనే విలువ వచ్చింది, డబ్బు వచ్చారికి మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలానే మీరు కూడా ఎంతో మంది ఇలాగ గురుదక్షిణ ఇవ్వాలని, ఇస్తారని ఇక్కడ ఉన్న 100 మందిలో 99 మంది ఇలానే స్టేజ్ మీదకి వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంజనీర్గా, డాక్టర్గా, సిఏగా అలా అన్ని చోట్ల మన మూలాల్ని ఎప్పటికీ మర్చిపోకూడదని సార్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. This is a marvelous speech given by our old student. Awesome. We are not able to tell how much it believes. నేను ఇప్పుడు ఎంబీ
ఎంబీబీఎస్ చదువుతున్నాను ఎయిమ్స్ హైదరాబాద్ కాలేజ్లో. చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి ఈ స్కూల్లోనే చదివాను. సార్ నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు. అండ్ ప్రతిరోజు టీచర్స్ చెప్పింది వాళ్ళు ఇచ్చిన వర్క్ చేస్తూ ఉంటే మనం మంచి మార్కులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎంసెట్లో నాకు 101 ర్యాంక్ వచ్చిందండి. అండ్ నీట్లో 4076 ర్యాంక్ వచ్చింది. థ్యాంక్ యూ. ఈ గౌతమ్కి ఎల్కేజీ ప్రతి సంవత్సరం ఇట్లా ప్రైజ్ ఇవ్వండి. నేను ప్రతి సంవత్సరం పేరెంట్స్ మీటింగ్లో ప్రైజ్ ఇస్తూ ఉండేవాడు. ఫస్ట్ ప్రైజ్ ఎవ్రీ ఇయర్ ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు. ఇప్పుడు ఈ బాబుకి వచ్చిన ర్యాంక్ నీట్లో 101 ర్యాంక్, అది ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్. వాళ్ళ హార్డ్ వర్క్ ఉంది, మా ఎంకరేజ్మెంట్ ఆటోమేటిక్ ఉంటుంది, మనం చేస్తుంటాం. కానీ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు కష్టపడి చదివితే మార్క్స్ వస్తాయి. ఏ పిల్లవాడు కూడా కష్టపడి మార్క్స్ అవకాశం లేదండి. కాబట్టి మేముంటే మార్క్స్ రావు, వాళ్ళు చదివితే మార్క్స్ వస్తాయి, వాళ్ళు కష్టపడితే మార్క్స్ వస్తాయి, పేరెంట్స్ సపోర్ట్ చేస్తే మార్క్స్ వస్తాయి. మేము వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రం లైఫ్లో, టోటల్ లైఫ్ మాది కాదు. దయచేసి అందరూ కూడా ఇలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. వాళ్ళ మదర్ ప్రతి సంవత్సరం నా టేబుల్ ఫోటో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫైల్ ఇచ్చాం ఇట్లా ఎల్కేజీ నుంచి. ఇద్దరి వీళ్ళ పాపకి ఇద్దరు, హర్షిత అమ్మాయి మా బిడ్డకి చదువుతుంది, ఇద్దరు ఇచ్చాడు. రమేష్ గారు ఇక్కడే ఉన్నారు, మన పేరెంట్స్ ఉన్నారు. చాలా సిగ్గు అయిన బయట రావడం. ఆయన ఎలక్ట్రీషియన్ అయినా చాలా కష్టపడి చదివించారు. ఆ కష్టానికి ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు, ఫ్యూచర్ ఇంకా అనుభవిస్తారు డెఫినెట్గా. థ్యాంక్ యూ. CH Bindu Madhavi. I'm a physiotherapist. These all are my batchmates. My name is Himant Kumar. I am working as software engineer in Cognizant Technologies India Private Limited. I am Navya. I am working as software engineer in Infosys. I am Likita. I am working as software engineer in DXC Technologies. I am Fujaz. I am working in TCS as a system engineer. Myself Bharadwaj. I am a last student. I am a 2019 batch. We are 2016 passed out batch. ఎవరి బ్యాచ్ వాళ్ళకి గొప్ప అనిపిస్తుంది. సో మాకు 2016 బ్యాచే గొప్ప. We learn so many things from this school. అన్నిటికన్నా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన మోరల్ వాల్యూస్, కల్చర్ని ఈ స్కూల్ నుంచే నేర్చుకున్నాం. ఎక్కడ దొరకని ఇంపార్టెంట్ విషయాలు బియాండ్ ఎడ్యుకేషన్, అది ఇట్స్ అన్ఎక్స్ప్లెయినబుల్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతకు సార్ అంటున్నారు చిన్నప్పుడు మీకు ఇలా ప్రైజెస్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు మీ చేత ఇప్పిస్తున్నారు అని. అంటే ఇలా మొమెంటం తీసుకోవడం కన్నా అలా ప్రైజెస్ ఇవ్వడం అనేది ఇంకా గ్రేట్ అచీవ్మెంట్లా అనిపిస్తుంది. ఇంకా మేము ఫ్యూచర్లో ఫర్దర్గా సక్సీడ్ అవుతామని కోరుకుంటున్నాం. మీరు కూడా మీరు ఇష్టపడ్డ ఏ బ్రాంచ్ అయితే మీరు సక్సీడ్ అవుతారు అనుకుంటున్నారో దాన్నే తీసుకోండి, దాన్నే అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఏ ప్రెషర్ని తీసుకోవద్దు. జస్ట్ మీరు దేని మీద ఇంట్రెస్ట్తో ఉన్నారో దాన్ని మాత్రమే మీ కెరియర్గా చూస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ బియాండ్ ఆఫ్ మై బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్.
నౌ గోయింగ్ ఆన్ శ్రీకృష్ణ లీలలు, దీని తర్వాత కలర్ఫుల్ చిలక, అలాగే రాజా ది గ్రేట్, అమరిల్లా. సో వీళ్ళంతా రెడీ కదా అమ్మా. సో ఇన్ఛార్జి మేడమ్స్ ఇచ్చేసుకుని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇన్ఛార్జి మేడమ్స్ ప్లీజ్. Hello all, good evening to all the honored guests and to all the parents, good evening, and to all my friends, very good evening to all. So I'm Soumya. I was part of this school. I completed my studies in this school and I was 2009 passed out student. Right now I'm with Microsoft in Hyderabad. I could say today it's a great opportunity for me to share my experience with this school. I could say it's very great excitement that I am before you today on the special auspicious occasion of our school, that is 30th annual day. I can proudly say this school is not just a place for academic excellence. Here the teachers and staff, they always try to bring out the hidden talent in the kids, and here they always make our dreams come true, and even we will find out the friends who last for the lifetime. Here the staff, they always try to embed values like integrity and diversity, inclusion, and so many behavioral challenges. They will always try to embed those values into us, and especially here teachers, they provide unwavering support in bringing out the hidden talent in the kids, and they provide very good guidance, and they will always try to get the best in the children. Like they always try to identify the best skill in the kid, and they will try to provoke that talent through many competitions and through many science fairs and all. So apart from academic excellence, this school has so many extracurricular activities, and they are conducting many science fair projects, and they always encourage us to participate in talent test. So basically, even in my childhood, even I have participated in so many talent tests, and we won so many prizes, and sir used to celebrate each and every occasion. Like whenever we got any prize in the talent test or in singing competition, he always tries to prize us, and if there is any way, he always try to celebrate the success of children. Today I could say I am very lucky to be part of this school. Yes, with this school I have so many memories, and here all the teachers are very supportive, and even I would say thanks to all the parents for their unconditional love and support towards this school. And all the very best, sir, and I hope you should celebrate so many annual days going forward. And apologies, I could not make my presence in person because of some personal commitments, but all the very best, sir, and thank you for giving me this opportunity. Thank you. Bye. All the dignitaries over there. This is Dr. Yamini Tadiboina, presently working as an intern in the Government General Hospital, Kadapa. First of all, I would like to congratulate my school celebrating 29th annual day celebrations. It's my privilege to share something about my school, that all the values and life lessons I learned in my school. నిజంగా తప్పిపోలేదు దేని నుంచి, చాలా నేర్పించాయి స్కూల్లో లైఫ్ లెసన్స్ కానీ టీచింగ్స్ కానీ అంతా. అండ్ స్కూల్లో నేర్పించినట్లుగా కానీ, స్కూల్లో మనల్ని టీచ్ చేసినట్టు ట్రీట్ చేసినట్లుగా కానీ మనల్ని ఎక్కడ ఇంటర్మీడియట్ లైఫ్లో కానీ యూజీ లైఫ్లో కానీ ఎక్కడ కూడా మనల్ని ట్రీట్ చేయరు. అండ్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు బి ద పార్ట్ ఆఫ్ మై స్కూల్. I thank my director, my parents and the teachers who are being part in my success. Thank you. బదులు సత్కరిస్తున్నారు అనమాట. సో ఆల్ ఆఫ్ యూ వన్స్ ప్లీజ్ క్లాప్ ఫర్ హర్. మైక్రోసాఫ్ట్లో జాబ్ అంటే చాలా ఈజీ కాదండి, ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ థింగ్. మైక్రోసాఫ్ట్ జాబ్ అనేది చాలా టఫ్ థింగ్. ఒక 2 minutes ఒక 3 points చెప్తాను, వినండి. ఫన్ ఉంటుంది మొత్తం. అంటే స్పీచ్ అని ఇవ్వను, ఒక 3 memories చెప్తాను.
అంటే అందరూ విఆర్ఆర్ గురించి చెప్పారు కానీ అసలు ఇంకా ముందర యాక్చువల్గా విఆర్ఆర్ మమ్మీ ఉంటారు యాక్చువల్గా మామగారు. దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ యాక్చువల్లీ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా సార్కి రమా మ్యామ్ సపోర్ట్ అయితే ఇంకా డబల్ సపోర్ట్ యాక్చువల్గా మామగారు ఉండేవారు. దాన్ని అసలుకి అంటే ఎలా అంటే అది ఎర్లీ మార్నింగ్ 4కి లేచేవాళ్ళు, 3కి లేచేవాళ్ళు. అవన్నీ మంచి మెమరీస్ మనకి. అంటే సార్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే అరే వీళ్ళు వచ్చారు చదువుకున్నారు వెళ్ళిపోయారు కాదు. ఒక 100 మెంబర్స్ సేమ్ డే ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే సార్ వెళ్ళిపోతారు. 100 ప్లేసెస్కి వెళ్తారు. అసలు అది ఇట్ ఈస్ వెరీ లైక్ యూనిక్ క్వాలిటీ. అంటే మనం ఎక్కడ చూడడం ఇది. అంటే వాళ్ళ పిల్లల్ని వచ్చి చేర్పిస్తారనే బిజినెస్ మైండ్తో అయితే కాదు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. అంటే ఇక్కడ మన పిల్లలు చదువుకున్నారు దాని గురించి. నెక్స్ట్ అది అయిపోయింది. ఇప్పుడు ఒక 2 మెమరీస్ చెప్తాను. చిన్నప్పుడు ట్యూషన్లో కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళం. నైట్ స్టడీస్, మార్నింగ్ స్టడీస్. మనకి నిద్ర తప్ప ఏం వచ్చేది కాదు. ఇలా కూర్చుండే వాళ్ళం, కింద నిద్రపోతూ ఉండేవాళ్ళం. బుక్ సార్ వచ్చి లాగేవాళ్ళు. మేము 5ంటికి లేస్తే సార్ 4ంటికి లేసేవాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇవన్నీ ఫ్యూచర్లో మీకు ఈ మెమరీస్ అవుతాయి. అంటే వాళ్ళు అప్పుడు అలా కష్టపడకపోతే మనం ఈ స్టేజ్కి రాలేము. అంటే ఎప్పుడైనా సరే సార్స్ తిడుతుంటే తిట్టించుకోండి, కొడుతుంటే కొట్టించుకోండి. కాకపోతే సేమ్ మిస్టేక్ మాత్రం మళ్ళీ రిపీట్ చేయదు. కొత్త మిస్టేక్ చేయండి ఏదైనా సరే, పాత మిస్టేక్ ఏదో చేయొద్దు. నెక్స్ట్ ఇంకేమన్నా సరే సార్ ఎప్పుడు రోడ్ సైడ్ ఎటు వెళ్తున్నా సరే ఎవరికైనా సరే హాయ్ చెప్తారు. అది ఎలా అంటే అది ఒక ఎమోషన్ ఉండిపోతుంది సార్తో లైఫ్ టైమ్. సార్ ఆల్ ద బెస్ట్ సార్. 29 కాదు 2009 మేము అందరం వచ్చేస్తాం ఏమన్నా సరే. అది కానీ అందరికీ సార్ వాళ్ళ మమ్మీకి ఫస్ట్ ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. అది నిజంగా యాక్చువల్లీ ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు కానీ నాకు ఫస్ట్ నుంచి అడుగుతాను. ఎందుకంటే సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. సార్ కరెక్ట్ కాదంటే ఒప్పుకో. యాక్చువల్గా నేను ఇప్పుడు హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను వాల్యూ ల్యాబ్స్లో. ఇట్స్ ఎంఎన్సీ. సో మనకి అబ్రాడ్ హైరింగ్ ఉంటుంది. అంటే ఎవరైనా సరే జాబ్స్ చేసేవాళ్ళు, అబ్రాడ్లో జాబ్స్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి మనం వాళ్ళని హైర్ చేసుకుంటాము. ప్లస్ డొమెస్టిక్ మార్కెట్లో బీటెక్ అయిపోయిన వాళ్ళకి కానీ, ఎంబీఏ అయిపోయిన వాళ్ళకి కానీ, ఏదైనా సరే ఎనీ టెక్ స్టాక్ అంటే అర్థం కావచ్చు. మనకి ప్రతి ఒక్క క్వాలిఫికేషన్కి మనము హైర్ చేసుకుంటూ ఉంటాను. అంటే అంటే ఇంటర్వ్యూస్ చేస్తూ అవన్నీ చేస్తూ ఉంటాను. మనకి ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించినది. అందుకనే ఈ స్టేజ్కి వచ్చేసాము. అది ఇంకా మనం ఎక్కువ చెప్పాలంటే మనం చెప్పలేము. చాలా ఇచ్చేస్తారు దిగిపోరా బాబు. థ్యాంక్ యూ అమ్మా గారు. Sandeep, a few words. కూడా 24 hours ఉంటాయి రోజుకి. Hi all, my name is Sandeep. నేను ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్. అండ్ మనకి మెమరీస్ అంటే ఎక్కువగా మన స్టడీస్లో స్కూల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన ఇక్కడ చేసినంత ఎంజాయ్మెంట్ ఇంకా హైయర్ స్టడీస్లో ఎప్పుడు చేయం. సో అందరు బాగా ఇక్కడే ఎంజాయ్ చేయాలి అండ్ అన్నీ ఇక్కడే నేర్చుకోవాలి ఏదైనా. థ్యాంక్ యూ. వెల్కమ్. గాయత్రి కమ్ ప్లీజ్. ఫస్ట్ ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళ పేరెంట్స్కి సారీ, ఒక 2 minutesలో మిగిలిచేస్తాను. ఈ స్కూల్ ఎలాంటి స్కూల్ అంటే సార్ మెంటాలిటీ, డబ్బు మెంటాలిటీ కాదు. మీరు చదువుకోండి అమ్మా, నాకు డబ్బులు మీ దగ్గర ఉన్నవి ఇవ్వండి అన్నారు. సో నేను యాక్చువల్లీ తెలుగు మీడియం చదివాను. ఆ తర్వాత 10th అయిపోయిన తర్వాత ఓకే మా స్కూల్లో చదువుకుంది, 10th దాకా నేను ఎంత ప్రోత్సాహం ఇవ్వాలో అంత ఇచ్చాను, నన్ను వదిలేదు. నన్ను ఆయన దగ్గర ఇంటర్ కాలేజ్లో జాయిన్ చేశారు, గాయత్రి జూనియర్ కాలేజ్. నాకు మంచి ర్యాంక్ రావడం వల్ల ఫ్రీగా జాయిన్ చేశారు. అండ్ ఆ తర్వాత కొన్ని పలానా మార్క్స్ వస్తే సెకండ్ ఇయర్ కూడా ఫ్రీ చెప్పించండి మా అమ్మాయికి అని చెప్పి ఆయన ఇనిషియేట్ చేశారు. నేను తెచ్చుకున్నాను. నేను సెకండ్ ఇయర్ కూడా ఫ్రీగా చదివాను. ఆ ర్యాంక్ వచ్చింది, మంచిదాన్ని చదువుకున్నాను. ఏదన్నా సరే ఆర్థికంగా తక్కువ ఉన్నా కూడా నేను ఇప్పుడు ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాను అంటే నా కెరియర్లో నా చాలా చాలా పాత్ర ఉంది విఆర్ సార్ది. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఐఎమ్ సారీ ఇప్పటివరకు నేను చెప్పనందుకు.
బట్ నా కెరియర్ గ్రోత్లో విఆర్ సార్ పాత్ర చాలా చాలా ఉంది. సో ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు మంచిగా కృషి చేయండి. మీకు డబ్బు లేకపోయినా సరే విఆర్ సార్ లాంటి వాళ్ళు ఉంటారు మీ కెరియర్లో మీరు ముందుకు తీసుకెళ్ళడానికి. సో అలానే మార్క్స్ కోసం చేస్తూ లైఫ్లో ఉన్న చిన్న చిన్న మూమెంట్స్ పోగొట్టుకోకండి. స్టూడెంట్ లైఫ్లో కొన్ని చాలా ఇంపార్టెంట్, రెండు షేర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బంగారు. మా కష్టే ఫలి, షీజ్ ఎగ్జాంపుల్ అంతే. ఓకే, వెర్ ఇస్ బాలాజీ, మదర్ అండ్ ఫాదర్? నేను లా ఆఫీసర్గా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ స్పాన్సర్డ్ బై ఇండియన్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. నన్ను సార్ గారు ఫోన్ చేసి ఫంక్షన్ చేస్తున్నారు రమ్మంటేనే చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఇంత గొప్ప వ్యక్తి ఫోన్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం, అది ఒక ఎన్నో విజయాల్ని చూసుంటారు, ఎత్తుపల్లాల్ని చూసుంటారు. అవి మొత్తం చూడడం అనేది ఆ విలువలకి నిదర్శనం. అలాంటి విలువల్ని మేము నేర్చుకుంటూనే ఉంటాం. వాటి వల్లే మంచి పొజిషన్లో ఉండగలం. మేమందరం ఈ మంచి పొజిషన్లో ఉండడానికి కారణం మీ స్కూల్, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇలాగే మీరు మంచి మంచి విషయాలు నేర్చుకొని మంచి పొజిషన్లో ఉంటారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు పవన్ సాయి. నేను విఎఫ్ఎక్స్ సీనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ విఆర్ స్కూల్లో మేము బాగా చదువుకున్నాము. అప్పుడు సార్ మాకు యాజ్ ఏ సార్గా ఉండలేదు, ఎప్పుడు ఫ్రెండ్గా, వెల్విషర్గా ఎప్పుడు మాకు సపోర్ట్గానే ఉన్నారు. సార్ లాంటి సార్ మాకు దొరకడం చాలా అదృష్టం. సార్ నేర్పించిన విలువలతోనే మేము ఎన్నాళ్ళు చక్కగా నీట్గా ఈ యొక్క స్టేజ్కి రాగలిగాము. సార్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ. మా బాబు అరాఫత్ ఎక్కడ లీగ్ అడ్వైజరు, ఇతను సైన్ చేస్తేనే పాస్ అవుతాయి. 320 బ్రాంచెస్కి ఎవరు క్లాస్ కొడతారండి. గవర్నమెంట్ జాబ్ అండి, గవర్నమెంట్ జాబ్ 330 బ్రాంచెస్కి తను సైన్ చేయాలి అడ్వైజర్గా. లీగల్ అడ్వైజర్ సైన్ చేస్తేనే పాస్ అవుతుంది ఒక లోన్, ఎనీ ఇష్యూ. తను పవన్ సాయి హైదరాబాద్ వచ్చాడు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కోసమే. వీళ్ళ స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మేము వచ్చిన చూస్తూ ఉన్నాం, అది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళలో చైల్డ్హుడ్ నుంచే వాళ్ళ యొక్క నాలెడ్జ్ హైడే ఉంది. వాళ్ళు ఏంటనేది వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఆ గౌరవం వాళ్ళ మీద లేకపోతే. ఎందుకంటే నా స్టూడెంట్స్ నా మాట విన్నారు కాబట్టి అది సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను, అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. వాళ్ళ యాక్చువల్ ట్రైన్ టైం పెట్టారు. ఓకే, ఆ కోలాటం సౌండ్ శ్రీహాసిని, అశ్విని, లక్ష్మీ దివ్య స్టేజ్ దగ్గరికి రావాలమ్మా. వాళ్ళు మిస్ అయ్యారు. శ్రీహాసిని, లక్ష్మి అండ్ అశ్విని కోలాటం సాంగ్ వాళ్ళు పేరెంట్స్ దగ్గర. హలో, లోకల్ వాయిస్ సాంగ్ రెడీ సార్ మాస్టర్? ఒక నిమిషం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లేస్మెంట్ యశస్విని గారు వచ్చారండి. యశస్విని గారు ఎవరైనా? గాయత్రి గారు. శాల్వా మేడం, మేడం శాల్వాస్ ఇవ్వండి. నాగమణి మేడం శాల్వాస్ ఇవ్వండి. సామ్య మేరీన్ గారు. మేడం మీ పేరు? గాయత్రి గారు. హర్ష గాయత్రి గారు. గాయత్రి గారు, సామ్య మేరీన్ గారు. మూమెంట్, వేర్ ఇస్ మూమెంట్ ఆఫ్ సామ్య మేరీన్? గాయత్రి గారు అంటారు. నాగ మేడం యశస్విని గారు వచ్చారా? యశస్విని వాళ్ళ బ్రదర్ వచ్చారంట.
మేడం యశస్విని వాళ్ళ బ్రదర్ పివిఎస్ సిరివెల్లి గారు, డి గీతారెడ్డి గారు సారీ, అండ్ పి సాయి మోనిక గారు స్టేజ్ మీదకి రావాలండి. మీరు మరి మీకు ఎవరన్నా చూసుకున్నాం. అందరికీ నమస్తే. నా పేరు మొహమ్మద్ జబీల్లా. ఇద్దరు పిల్లలు కూడా విఆర్ స్కూల్లోనే చదివారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెద్ద అమ్మాయి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది. సెకండ్ అమ్మాయి కోస కాలేజీ సారీ కాటూరు మెడికల్స్లో సెకండ్ ఇయర్ చదువుతుంది, మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీటు. వీళ్ళిద్దరూ ఇంత గొప్పగా చదివిన ఇది విఆర్ సార్ వల్లే ఇది సాధ్యమైంది. నేను ఇదే స్కూల్లో 7th క్లాస్ దాకా నేను చదివాను. మా పిల్లలకి విఆర్ సార్కి ఒక్క ప్రోత్సాహం తప్ప వేరేది ఏ ప్రోత్సాహం లేదు. డబ్బులు లేట్ అయినా కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. చదువును చెప్పించడం అనేది టాప్ 1 టౌన్ ఆఫ్ స్కూల్, బెస్ట్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ 1 టౌన్. థ్యాంक यू वेरी मच सर. मैं सुने काम करता हूँ भाई. हमारे 2 बच्चे, बड़ी बच्ची बीटेक 4th ईयर पढ़ती है विज्ञान यूनिवर्सिटी में, फाइनल ईयर है. दूसरी बच्ची काटूर मेडिकल्स में सेकेंड ईयर है, मेडिकल सीट फ्री में आया. और ये वीआर स्कूल के मास्टर वीआर सर है. और 2 बच्चों को बहुत अच्छा बात कर को क्या प्रॉब्लम्स भी नहीं ना दे, अच्छे से अच्छा एजुकेशन लेको हमारे बच्चों ये रैंक पे आ सका. 2 बच्चों को भी बहुत बहुत साथ दिए. वन ऑफ द बेस्ट स्कूल ऑफ द 1 टाउन वहाँ गुंटूर वीआर सर का स्कूल है, बेस्ट स्कूल मेरे तरफ से और मुसलमान भाइयों तरफ से बहुत सी बहुत. మా పిల్లలిద్దరిని ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే నేను చదివించాను. ఒక ఫీజు విషయంలో కానీ ఏదైనా కానీ పిల్లల కెరీర్ కానీ క్యారెక్టర్ కానీ ఆయన బోధించడం కానీ ఆయన మా ఫ్యామిలీ మెంబర్లో మేము ఒకగా భావించి ఆయన మా ఫ్యామిలీ మెంబర్లో ఒకగా ఉంటాం. అందుకని మన పిల్లల్ని మనం ఎక్కడైనా సరే జాయిన్ చేయకుండా ఈ విఆర్ స్కూల్లో జాయిన్ చేస్తే మనకి భద్రత కానీ రక్షణ కానీ చాలా వరకు వాల్యుబుల్గా ఉంటాయి. ఆయన కెరీర్లో కానీ క్యారెక్టర్లో కానీ నెంబర్ 1 పర్సన్. మన పిల్లల్ని ఆయన స్కూల్లో చేర్చామంటే ఇక అంతకన్నా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. అది మాత్రం నేను కంపల్సరీగా చెప్తాను మా పిల్లల్ని కూడా. అందరికీ నమస్కారము. ఇక్కడున్న పెద్దలందరికీ, మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకి, మాకు ఈ అవకాశం ఇచ్చిన విఆర్ సార్ గారికి అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు గాయత్రి నారిశెట్టి అండ్ మా బ్రదర్ నారిశెట్టి నాద గౌరీష్. మా పేరెంట్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా, మా పేరెంట్స్ మా నాన్న శంకర్రావు గారు అండ్ మా అమ్మ గంగాదేవి. నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను మైక్రోబయాలజీ. ప్రస్తుతం పెప్సికో కంపెనీలో ఫుడ్ క్వాలిటీ అసిస్టెంట్ మైక్రోబయాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అండ్ మా బ్రదర్ నారిశెట్టి నాద గౌరీష్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్లో రీసెర్చ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకోవడానికి వచ్చి 3rd క్లాస్ అలా ఉన్నప్పుడు ఫీజు పే చేయలేక స్కూల్ నుంచి వెళ్ళిపోయాము. బట్ సార్ పర్సనల్గా మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇట్లాంటి బెస్ట్ స్టూడెంట్స్ చదువుకోవడానికి అలా పేదరికం అనేది కాకూడదు రీజన్ అనేసి మళ్ళీ సార్ మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసుకున్నారు మా ఇంటికి వచ్చి. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మేము ఇక్కడ దాకా వచ్చాము. అలానే కాదు, ఇక్కడ సార్ మమ్మల్ని పిలిపించడానికి కారణం మీ పిల్లలందరూ కూడా మాలాగా ఇట్లా స్టేజ్ మీద ఉంటారు, మీ పిల్లలకి హామీ ఇస్తారని మమ్మల్ని ఇన్స్పిరేషన్గా చూపించడానికి తీసుకొని వచ్చారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు సార్కి చాలా కృతజ్ఞతగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. విఆర్ సార్ ఎంతో మంది పేద విద్యార్థులకి ఏడుగొండల వారు అన్నమాట. విఆర్ సార్ అంటే విఆర్ సార్ ఉన్న చోట పేద విద్యార్థులు హాయిగా చదువుకుంటారు. ఫీజు కోసం చూసుకోరు, పిల్లలు చదువుకుంటున్నారు లేదని చూసుకుంటారు. చాలా గొప్ప సార్ విఆర్ సార్. Hello guys, I'm Manju Harika of 2018. Now I'm working as an intern in government sector and I also got offers letters in software technologies. మేము ఉన్నప్పుడు చాలా డిసిప్లైన్గా ఉండేది. అంటే ఎప్పుడైనా అంత డిసిప్లైన్గా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం.
కానీ మనలో స్కిల్ అంటూ ఉంటే మన స్కిల్ని బయట పెట్టి మనకి ఒక మంచి పొజిషన్లోకి తీసుకురావడానికి ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నుండి మనం ఎన్నో నేర్చుకొని మన లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వటానికి కావాల్సిన డిసిప్లిన్ మొత్తం ఈ ప్లాట్ఫామ్లోనే మనకి దొరుకుతుంది. సో ఈ పొజిషన్లో ఉన్నప్పటి నుండే మనం కావాల్సిన స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ అంతా గెయిన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. Good evening to each and everyone here. I'm Hemalata and currently I'm working as a software developer at Artware. And I'm a 2009 passed out and I'm here studied from 5th to 10th class. Like VSR గురించి చెప్పాలి అంటే మనకి టైం సరిపోదు కూడా ఇక్కడ. చాలా అంటే చాలా విషయాల్లో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి హీఈస్ లైక్ ఏ రోల్ మోడల్. మనం ఎలా చదవాలి, ఫ్యూచర్ మన ప్లానింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా మనకి లైక్ అప్పర్ 6th to 10th వరకు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి హీఈస్ లైక్ జస్ట్ ఎ గైడ్. ఎట్లా ఉండాలి, మనం ఎలా చదివితే మన ఫౌండేషన్ అనేది ఎలా ఉంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఇక్కడ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఆల్ ది బెస్ట్ టు ద ప్రజెంట్ స్టూడెంట్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్స్. రాంబాబు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ఫోటోగ్రాఫర్ రాంబాబు గారు స్టేజ్. మోహిత్ సాయి కాలియర్ కావాల్సిందిగా కోరుతున్నాం. మోహిత్ సాయి వాళ్ళ మదర్ అండి. పేరెంట్స్ మనం ఏవైతే ఏవి వీడియోస్ స్క్రీన్ మీద చూస్తున్నామో అదంతా చేసింది వీళ్ళేనండి. సో వాళ్ళు పేరెంట్స్ అందరూ ఒక టీం, వాళ్ళ అబ్బాయి అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ అందరు కలిసి కష్టపడి వర్క్ చేస్తే 2 days అంటే మార్నింగ్ 6 కూర్చుంటే నైట్ 12 వరకు కూర్చొని ఆ వీడియోస్ అన్ని ఎడిట్ చేశారండి మా కోసం. వీడియోస్ కూడా వాళ్ళే తీశారు. సో ఒక్కసారి వాళ్ళ కోసం చెప్పట్లేండి. మీరు ఏదైతే స్క్రీన్ మీద స్టార్టింగ్లో చూసారో స్కూల్ గురించి వీడియోస్ అన్నీ వాళ్ళ నలుగురు కష్టపడి చేసింది. సో సాయి వీడియోస్ అండి పాతగుంటలో ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. అవర్ స్టూడెంట్స్ డాక్టర్ సాయి మౌనిక, డి గీతా రెడ్డి, she was working at poster. Shima, come on to the dais. She was working as a doctor. Asifa, come on to the dais. She was also working as a doctor. మేడం నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి సిద్ధార్థ, గగన్ శశి ప్రభు, జాన్ డేవిడ్, హరిణి, వరుణ్ రుత్విక్, షణ్ముఖ ప్రియ స్టేజ్ వద్దకు రావాలి మేడం. సిద్ధార్థ, గగన్ శశి ప్రభు, జాన్ డేవిడ్, హరిణి, వరుణ్ రుత్విక్, షణ్ముఖ ప్రియ, లొడుగు చరణ్ సాయి, హెమిమ, యోగాంబిక, పవన్ కుమార్ వీళ్ళంతా స్టేజ్ దగ్గర వెయిట్ చేయాలి మేడం. సిద్ధార్థ, గగన్ శశి ప్రభు, జాన్ డేవిడ్, హరిణి, వరుణ్ రుత్విక్, షణ్ముఖ ప్రియ, చరణ్ సాయి, హెమిమ, యోగాంబిక, పవన్ కుమార్ స్టేజ్ వద్ద వెయిట్ చేయాలి మేడం మీరంతా. నెక్స్ట్ కిడ్స్ గెలాక్సీకి వచ్చేసరికి తన్వీష్ గుప్తా, పర్ణిక, సిరిగంగ, భవానీ సంజన, గాయత్రి నాగశరణ్య, సాదియా. నేను 2020 పాస్డ్ అవుట్ బ్యాచ్. యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది మా అక్కకి గిఫ్ట్ తీసుకోవడానికి. హలో తను 2018 పాస్డ్ అవుట్ బ్యాచ్. ఇప్పుడు తను MBBS చదువుతుంది వైజాగ్లో. సో తనకి గిఫ్ట్ తీసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా విఆర్ సార్ గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు. ఇంక ఈ నైట్ మొత్తం మనం చెప్పుకుంటూ కూర్చోవచ్చు. ఆయన 29 years జర్నీ మొత్తం చెప్పాలి అంటే టైం అసలు సరిపోదు. నేను మా అక్క ఇద్దరం కూడా ఫస్ట్ క్లాస్ నుంచి విఆర్ స్కూల్లోనే చదివాం. ఆ టైంలో ఇక్కడ ఏ స్కూల్, ఈ 1 town మొత్తంలో ఏ స్కూల్ బాగుంటుంది అని మా ఫాదర్ సర్చ్ చేసినప్పుడు విఆర్ స్కూల్ మా ఫాదర్కి చాలా బాగా నచ్చింది. సార్ యొక్క హార్డ్ వర్క్ కానీ, కమిట్మెంట్ కానీ, స్టూడెంట్స్ పట్ల ఆయన చూపించే శ్రద్ధ కానీ మొత్తం మా ఫాదర్కి చాలా బాగా నచ్చి మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేశారు. అట్లాగే నేను మా అక్క కూడా చాలా హార్డ్ వర్క్, కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్తో చదువుకున్నాం. అందుకే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. ఇంత పెద్ద స్టేజ్లో ఇంతమంది ముందు భయం లేకుండా మాట్లాడడం అంటే చిన్న విషయం అయితే కాదు.
ఇది కూడా నేర్చుకుంది ఈ స్కూల్లోనే. ఇలానే ఈ స్కూల్లో మేము చాలా నేర్చుకున్నాం. మా టాలెంట్స్ మొత్తం ఇక్కడ పెట్టే ప్రోగ్రామ్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా బయటపడ్డాయి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ టు విఆర్ సార్. హలో. కానీ ఇంటర్మీడియట్ జాయిన్ చేయడానికి కాలేజ్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్ ఎందుకైనా మంచిదని విఆర్ సార్ని కూడా తీసుకొని వెళ్ళారు. కానీ ఆ రోజు అప్లికేషన్ ఫీ పే చేయడానికి మా ఫాదర్ దగ్గర మనీ లేవు. కానీ ఏదైతే అది అయింది, పర్లేదు నేను పే చేస్తాను, జాయిన్ చేసేయండి, ఇప్పుడే మళ్ళీ రావడం ఎందుకని ఆయన క్యాష్ 5,000 ఇచ్చి మా అక్కని జాయిన్ చేశారు. ఇట్లా మాకు చాలా సందర్భాల్లో ఆయన ఎంతగానో హెల్ప్ చేశారు. ప్రతి విషయాన్ని మేము కన్ఫామ్గా గుర్తుపెట్టుకొని ఆయనకి రిటర్న్ గిఫ్ట్ కన్ఫామ్గా ఇస్తాం. Good evening everyone, I am Shivali. Currently I am working as medical coder at Optum Healthcare. I completed my 10th at 2017. ప్రతి ఒక్క స్టూడెంట్ తన ఎఫర్ట్స్ తను పెడితే ఎన్నో ర్యాంక్స్, ఎన్నో అచీవ్మెంట్స్ సంపాదించగలరు. నేను ఈ EPPG సెట్లో 14th ర్యాంక్ సంపాదించానంటే నా ఎఫర్ట్స్ నేను ఎన్నో పెట్టాను. అండ్ ఐఎమ్ జిఆర్బ్యాట్ క్వాలిఫైయర్. ఈ ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కూల్ మెమరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కల్చరల్ ఈవెంట్స్లోనో ప్రతి ఒక్క ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి స్కూల్ మెమరీస్ని మీరు డెవలప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. డాక్టర్ మాట్లాడరా? సో కలీం గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. కలీం గారు స్టేజ్ మీదకి రావాలండి. ఇటు ముగ్గురు డాక్టర్సే వాళ్ళు మాట్లాడి చేస్తారు, వైద్యం చేస్తారు మాత్రం ట్రీట్మెంట్ చేస్తారు. మాట్లాడు. ఏమై ఆసిఫా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ స్కూల్లోనే అన్నీ నేర్చుకున్నాము. ఎంత డెడికేటెడ్గా ఉండాలి, ఎంత గోల్ వైపు మనము ఎంత ఇదిగా డెడికేటెడ్గా ఉండాలని చెప్పి మొత్తం నేర్చుకున్నాము. వెంకటేశ్వరరావు సార్ యొక్క ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇంతవరకు వచ్చేవాళ్ళమే కాదు. గిరి గారు స్టేజ్ దగ్గరికి రావాలండి. గిరి గారు ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. హీ ఈజ్ అ కాన్స్టెంట్ సపోర్టర్ టు us. థ్యాంక్ యూ. నేను పైకి రావండి. అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు పైకి రావు. చెప్పు. తొందరగా, టైం చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. విఆర్ సార్, ఆ స్మాల్ క్వశ్చన్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఏంటి చెప్పండి. ఆ పేరెంట్ ఎంతమంది పిల్లలు 10 years తర్వాత ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చి విషయం అనమాట. క్రమశిక్షణతో క్రమబద్ధతతో చదివించి మా పిల్లల్ని ఒక దారిలో పెట్టిన సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. 29 years సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా విఆర్ సార్ గారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరిలాగా నేనైతే అలా చేశాను ఇలా చేశాను అయితే ఏం చెప్పుకోలేను. మా బ్యాచ్లో వర్స్ట్ బ్యాచ్లో వర్స్ట్ పర్సన్ ఉన్నారంటే అది నేనే. మీలో చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు డాక్టర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంకా ఏదేదో అవుతున్నారని ఎవరు కళ్ళు అంటారు. కానీ అందులో నాలాంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలామంది ఉండే ఉంటారు. అవునా కదా? మీ పిల్లల్ని ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఎవరీవన్. అర్థమవుతుందా? వాళ్ళలో చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు. మా సార్కి నేను చాలా నోటెడ్ అండి. అంటే మంచి పనులు చేసి కాదు, లెగిస్తే నేను తల్లి తిరుగుతుంటాను మా సార్ చేత. ఫేవరెట్ సాంగ్ పెట్టి మరీ కొట్టేవాళ్ళం. జోక్ కాదండి బాబు. కంప్యూటర్ ల్యాబ్ ఉండేది మాకు. కంప్యూటర్ ల్యాబ్కి తీసుకెళ్ళి అప్పట్లో చిరుత మూవీ బాగా ఫేమస్. మీ ఫేవరెట్ సాంగ్ చెప్పరా అని చెప్పేవాళ్ళు. సార్ నా ఫేవరెట్ సార్ ఇది చెప్పేవాడిని. ట్యూబ్ తెలుసా మీకు? వాటర్ పట్టే ట్యూబ్
దాంతో కొట్టేవాళ్ళు మా సార్ నన్ను. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరికీ, మీ పిల్లలందరూ గొప్పోళ్ళే అవుతారు కాదనట్లా, వాళ్ళకి వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. నేను ఈరోజు ఒక కంపెనీలో డిఎంగా చేస్తున్నాను. నా కింద మినిమం 300 to 400 పీపుల్స్ ఉన్నారు. అంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్, ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్, యూ హ్యావ్ టు నో దట్. మీకు అర్థమై ఉంటుంది. సో పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వండి. స్కూల్లో వాళ్ళకి కావాల్సిన ర్యాంక్స్ కాదండి, స్కూల్లో కావాల్సింది క్రమశిక్షణ. లాస్ట్ అండ్ ఫైనల్ ఓట్ విఆర్ సార్ దగ్గర అది 100% వస్తుంది. థ్యాంక్ యూ సార్. మా వీరందరం ఓల్డ్ స్టూడెంట్సే, వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో సక్సెస్ అయిపోయారు వాళ్ళు. అయితే టైం దృష్టిలో పెట్టుకుని జస్ట్ ఒక మా గోపి మాత్రం మాట్లాడతాడు. గోపి ఓకే అమ్మా, అంత ఇష్టమేనా? డాక్టర్ మాట్లాడదాం. ఓకే, ఒక్క నిమిషం. హలో, నా పేరు గోపి అండి. లైఫ్లో విఆర్ అనేది నాకు చిన్న పార్ట్ మాత్రమే. అది ఎలా అయింది అనేది నేను జస్ట్ ఎగ్జామ్ 10వ తరగతి అయిపోయింది. అయితే 10వ తరగతితో ఆపేద్దాం అనుకున్నాను. మా నాన్నగారు కూడా ఆపేద్దాం అనుకున్నారు. సార్ ఏం చెప్పారంటే, లేదు బాగా చదువుతాడు, చదివించండి అని చెప్పేశారనమాట. ఇప్పుడు నాకు శాలరీ వచ్చేసి 30 లక్షలండి సంవత్సరానికి. ఎవరు నమ్మలేరేమో అసలు. ఇండియాలోనే కాదు నేను వర్క్ చేసేది, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, ఎవ్రీవేర్, ప్రతి దేశానికి వెళ్ళొస్తూ ఉంటాను నేను. నాతో పాటు మా తమ్ముడు ఇక్కడే చదివాడు, నా పిల్లవాడు కూడా ఇక్కడే చదువుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. డాక్టర్ I am Sirisha, doing my second year PG General Medicine. I am here just because of VR sir. I got free education from LKG to 10th class. I am one of the example of his humanity. I am very thankful to him. For student growth, VR sir has one different quality, that is he is like a child. He has more enthusiasm like a child. He is very progressive because everybody నెక్స్ట్ ఏం చేయాలి, స్టూడెంట్స్కి బెటర్గా ఇవ్వడానికి ఏమేం చేయాలి, ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయినా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా, జస్ట్ బికాస్ ఆఫ్ సార్ ఎంతూజియాజం వీ హ్యావ్ ఆల్ దీస్ ఛాన్సెస్. అండ్ మీరు సెటిల్ అవ్వడానికి కారణం కూడా సరే. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మై సెల్ఫ్ వాస్వి. నేను వచ్చేసి టెక్ బీమ్ సాఫ్ట్వేర్ సర్వీస్లో హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది స్టేజ్ మీద ఇలా తీసుకోవడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సునంద అండి. నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. తను మా అక్క డాక్టర్, నేను లాయర్ చదువుకున్నాను. అండ్ ఎల్కేజీ టు అందరికీ ఒక బ్యాక్ బోన్ ఉంటే మాకు 2 బ్యాక్ బోన్స్. వన్ మై మదర్, చాలా స్ట్రాంగ్. అండ్ రెండోది మా బాబాయ్. సో విఆర్ సార్ మాకు బాబాయ్ అవుతారండి. మాకు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో మమ్మల్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. టిల్ మా స్టడీస్ అయిపోయి, మా మ్యారేజ్ అయిపోయి, మేము ఇప్పుడు మా పిల్లల్ని కూడా చాలా కేరింగ్గా తీసుకుంటారు. సార్ మమ్మల్నే కాదు, రిలేటివ్స్ చాలామంది ఉంటారు కానీ అందరూ కేర్ చేయరు. దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ కేర్స్. అండ్ అందరు అటెన్షన్ ఇవ్వరు కదా పిల్లలకి. సో సార్ చాలా అటెన్షన్ ఇస్తారు అండ్ మనకి చాలా కేర్ చూపిస్తారు. మన ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అయినా దేనికైనా సార్ ఇచ్చే వాల్యూస్ అండ్ మోరల్ వాల్యూస్, సార్ రెస్పెక్ట్ మనకి అన్నీ నేర్పిస్తారు. వాల్యూస్ ఏంటి, మోరల్ వాల్యూస్, ఎథిక్స్, టైం సెన్స్ స్కూల్లోనే కదా మనం నేర్చుకునేది. సో ఇలాంటి స్కూల్ ఉంటే మనం అన్నీ నేర్చుకోవచ్చు. సార్ 29 years ఈ స్కూల్కి, నాకు తెలిసి ఫస్ట్ చైల్డ్ సార్కి స్కూల్లోనేమో మేబీ వాళ్ళ పిల్లలిద్దరూ స్కూల్ కన్నా చిన్న పిల్లలు, సరే ఫస్ట్
ఫస్ట్ స్కూల్ 29 years కదా సార్కి ఫస్ట్ స్టూడెంట్ మేబీ ఫస్ట్ స్కూల్లోనేమో తన చైల్డ్, అందుకే దాన్ని చాలా కేరింగ్గా తీసుకుంటారు అండ్ దానికి చాలా టైం అండ్ వాల్యూ ఇస్తారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఇవాళ నేను ఈ స్టేజ్ మీద ఉండి ఈ మాటలు చెప్తున్నందుకు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ బాబాయ్. అమ్మా చదివే పిల్లలంటే ఎవరినైనా అలాగే చూస్తాను నేను. వాళ్ళు మా వదిన పిల్లలైనప్పటికి కూడా వాళ్ళు చదువుతారు కాబట్టి నేను హెల్ప్ చేశాను. వాళ్ళు చదవకుండా పిచ్చా స్టడీస్ అనుకోండి వదిలేస్తాను. వెరీ క్లియర్, చదివే పిల్లల్ని హెల్ప్ చేయగలను. దాని హెల్ప్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్. ఎవరైనప్పటికీ కూడా చదివే పిల్లలు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. ఎవరైనా కూడా అది చాలా ఇంపార్టెంట్. అది ఆ పిల్లలిద్దరు బంగారాలు, వాళ్ళు బంగారాలు కాబట్టి బాగా చదివారు, నా మాట విన్నారు, ఇప్పటికీ నా మాట వింటారు, లైఫ్ లాంగ్ నా మాట ఎవరి వింటారు అనుకుంటున్నాను గ్యారెంటీగా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ షవీన్. నౌ ఐఎమ్ ఏ గ్రూప్ ఆస్పిరెంట్. నేను ఒకే మాట చెప్తాను, సార్కి ఆడపిల్లలు లేరు కానీ నన్ను ఎప్పుడు సార్ ఒక ఆడపిల్లలా చూసుకున్నారు. నాకు ఏదైనా అడగాలంటే నేను మా నాన్నకంటే ఫస్ట్ నేను మా సార్నే అడుగుతాను. సార్ నాకు ఇది కావాలి, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. నాట్ ఓన్లీ స్టడీస్, సింగింగ్, డాన్సింగ్, ఎనీ అదర్ యాక్టివిటీస్ సార్ మమ్మల్ని అంతగా మోటివేట్ చేస్తారు, అంత కాన్ఫిడెన్స్ మమ్మల్ని ఇస్తారు. మొక్కై వంగనేది మానై వంగునా అంటారు కదా, అలాగా మమ్మల్ని మొక్కలోనే మా సార్ వంచారు. సో 10 years అయిన తర్వాత కూడా మేము ఇక్కడ ఇలా స్టాండ్ చేసామంటే ఏ స్కూల్ అండి ఒక ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి మాకు అంతే గౌరవాన్ని ఇచ్చేది ఒక విఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కే ఇది సాధ్యం. Proud to be I am a VR educational institution and blessed to be have an VR educational institution a part. Thank you so much giving this opportunity to me. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు తేజ ప్రకాష్. నేను 2012 బ్యాచ్ 10th పాస్ అవుట్ విఆర్లో. విఆర్ సార్ ఈజ్ జస్ట్ లైక్ ఏ ఫాదర్ ఫిగర్ టు మీ. ఎందుకంటే నేను ట్రాక్ తప్పుతున్న టైంలో హీ టుక్ స్పెషల్ కేర్ అబౌట్ మీ అండ్ చేంజ్ మై డైరెక్షన్. బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ అండ్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే, దట్స్ ఇట్. Profession, I'm doing multiple projects with Aptoza and Atlantis. Recruiting చేస్తున్నాను కెనడా అండ్ యూఎస్ది అండ్ Azure Cloud Migration మీద ఒక సబ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. Hi everyone, very good evening. This is Hari. I'm 2012 passed out. Now I am working as a DevOps engineer in Hyderabad, icon of MNC. ఇంగ్లీష్లో మాట్లాడి బోర్ కొట్టించాను, ఎందుకంటే నాకు కూడా బోరే. మార్నింగ్ మండే టు ఫ్రైడే అదే మాట మాట్లాడాలి ఆఫీస్లో, లేదంటే మాకు మంత్ ఎండ్కి శాలరీ రాదు. సో ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు అని కూడా ఇంగ్లీష్లోనే చెప్పానంటే ఇది ఒక్కటే ఇంగ్లీష్లో మాట్లాడతానని చెప్దామని. సో నేనేమంటున్నానంటే మీ పిల్లలకి రేపు ఒక మంచి జాబ్ వచ్చి ఒక కంపెనీలో ఎంఎన్సీలోనో స్టార్టప్లోనో ఒక ఆఫర్ వచ్చింది అంటే అది మీ ఒక్కళ్ళే ఎంజాయ్ చేయకుండా మీ టీంలో ఏదైతే అవైలబిలిటీ ఉన్నాయో మన చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్సే చాలామంది వాళ్ళ నీడ్స్ జాబ్ లేకుండా ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటాం. సో మీకు ఏదైతే రిఫరెన్స్ అయితే వేరే వాళ్ళ ద్వారా మీకు వచ్చిందో అదే రిఫరెన్స్ మీరు మీ పక్కన వాళ్ళకి కూడా ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరే ఇన్స్పిరేషన్గా ఉండాలని, అలా మీ పిల్లల్ని మీరు ఖచ్చితంగా మారుస్తారని ఆశిస్తూ అదే విధంగా మమ్మల్ని మార్చారు కాబట్టే విఆర్ సార్ ముందర మేము ఇంత గర్వంగా మాట్లాడుతున్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ విఆర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, మై నేమ్ ఈస్ భవానీ రాజా. నేను సార్ దగ్గర నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా చదివాను. కాకపోతే ఏంటంటే నేను 3rd క్లాస్లోనే ఆగిపోవాల్సింది. నాకు ఇప్పటికీ గుర్తు విఆర్ సార్ అంటే నాకు 3rd 4th అసలు నేను ఫీజు పే చేయలేదు. అయినా కానీ సార్ ఏ రోజు కూడా ఫీజు పే చేయలేదని ఇప్పుడు దాకా అడగలేదు. మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉన్నంత కట్టండి, ఎవరిని ఫోర్స్ చేయరు. అలా ఫోర్స్ చేయలేదు కాబట్టే ఈరోజు మేము ఇంతమంది ఇక్కడ నుంచోగలిగాం. సార్ ఆశీస్సులు మాకున్నాయి కాబట్టే ఇంత దూరం వచ్చాం. నేను బేసికల్లీ లండన్లో ఉంటాను. నేను మొన్న 15th వచ్చాను. 15th వచ్చినప్పుడే సార్ వాళ్ళ అబ్బాయి కూడా నా క్లాస్మేట్ హర్ష, తను చెప్పాడు 29th యానివర్సరీ జరుగుతుంది మనకి, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి.
నేను వచ్చింది ఒక పర్పస్కి, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా స్కూల్లో మళ్ళీ ఓల్డ్ స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్, నా సీనియర్స్, నా జూనియర్స్ మొత్తం అందరినీ కలిసే అవకాశం దొరికింది అని చెప్పేసి. నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ ఇలా జరగదు, చాలా చిన్నగా చేస్తారు. 29th యానివర్సరీ చాలా బాగా జరుగుతుంది. 30th యానివర్సరీ కూడా ఇలానే బాగా జరిగిద్ది, బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా స్కూల్కి నా తరపు నుంచి, నేను స్టూడెంట్ కాబట్టి, సార్ పిల్లోడిని కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మన ఓల్డ్ గుంటూరులో చాలామంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి పొజిషన్స్ కూడా దాదాపు 50% పేరెంట్స్ సిచ్యువేషన్స్ మొత్తం ఎలా ఉంటాయంటే డైలీ వేజెస్, ఏ రోజు సంపాదిస్తే ఆ రోజు తింటారు, అలానే ఉంది. కాకపోతే పిల్లలు ఈ రోజుల్లో బాగా చదువుకుంటున్నారు. మా అప్పుడు అంటే 2 కాళ్ళు పట్టుకొని లాక్కొచ్చేవాళ్ళు స్కూళ్ళకి పిల్లలు లేకపోతే. ఇప్పుడు అలా కాదు, పిల్లలు బాగా చదువుతున్నారు. ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో, ఈ ఇయర్ అయిపోయింది, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ 10th క్లాస్లోకి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఫీ పే చేయలేకపోతారో పేరెంట్స్, మంచిగా చదివే పిల్లలకి నా తరపు నుంచి, లండన్లో ఆల్రెడీ సార్ స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, తను కూడా లండన్లో ఉంటుంది, మా సేమ్ యూనివర్సిటీ మేమిద్దరం. తను, నేను, రోషిని తన పేరు, వాళ్ళ సిస్టర్ కూడా మొన్న రీసెంట్గా మిస్ ఇండియాలో వచ్చింది మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి. తను నేను కలిసి ఒక 2 స్టూడెంట్స్కి ఎంతైతే అంత వాళ్ళ స్టడీస్కి మన స్కూల్ తరపు నుంచి నేను స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను. దట్టు ఇంకో విషయం ఏంటంటే, మన సీనియర్స్ అందరు మంచి పొజిషన్లో ఉన్నారు, మన జూనియర్స్ మంచి పొజిషన్లో ఉన్నారు. మీరందరికీ ఒక్కటే నేను కోరుకుంటున్నాను, ఎవరైతే పిల్లలు చదువుకోలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారో మనలాగా, మనం కూడా ఆ ఇబ్బందులు పడ్డాం కాబట్టి సార్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు సార్ చెప్తారు, మీరు కూడా తప్పకుండా పిల్లలకి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ప్లీజ్ హెల్ప్ అస్, ప్లీజ్ హెల్ప్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టడీస్. మనం ఇవాళ హెల్ప్ చేస్తేనే రేపు మనకు వస్తుంది, ఇచ్చేయండి. ఎవరు ఎంత ఇస్తారో అంత వస్తుంది. సార్ని చూడండి, ఎగ్జాంపుల్ విఆర్ సార్ ఈజ్ ఎ బ్రాండ్. నేను 13 years చదివాను, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వేరే స్కూల్కి వెళ్ళకుండా 13 years చదివాను. 13 years చదివాను. ఇప్పుడు లండన్లో మంచిగా వేరే ఒక కంపెనీలో, ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మేము ఇంటర్న్షిప్ చేస్తున్నాం, జాబ్ సంపాదిస్తాం. సార్ ఆశీర్వాదాలు ఉంటాయి మాకు ఎప్పుడు. ప్లీజ్ సపోర్ట్ విఆర్ సార్, ప్లీజ్ సపోర్ట్ విఆర్ అండ్ స్టూడెంట్స్ ఎవ్రీవన్. ప్లీజ్ సపోర్ట్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు పే ద ఫీజ్ అండ్ ఎవ్రీథింగ్. సార్ మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు కావాలి సార్. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన విఆర్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట, కాకపోతే థ్యాంక్ యూ. So my name is Durga Rao. So I'm 2007 passed out batch. Currently working as a senior sales trainer in IFB. It's a complete home appliances company. So I'm take care of 4 clusters. It's me Vizag, Godavari, Vijayawada, Prakasham. So ఈ 4 clusters ని హ్యాండిల్ చేస్తాను. సో దీంట్లో ఓవరాల్గా అందరూ విఆర్ సార్ గురించి అన్నీ చాలా చెప్పారు. బట్ యాజ్ ఏ స్టార్టింగ్ హార్డ్ డేస్ నుంచి విఆర్ సార్ స్టార్ట్ అయినప్పటి నుంచి, యాజ్ ఏ స్కూల్ మాది చాలా చిన్న స్కూల్ ఉన్నప్పటి నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఆయనతో. సో ఆయన చాలా అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉన్నారు ఆయన. సో అవన్నీ మా 2000 బ్యాచ్ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ప్రజెంట్ 3 బ్రాంచెస్ని ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. సో చాలామంది స్టాఫ్ని, అలాగే అట్ ద సేమ్ టైం 2 స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడం ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ కాదండి. దెన్ ఇప్పుడు మా స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేసేటప్పుడు మేము చాలా చూస్తున్నాం, సో ఎలా ఉన్నారు ఏంటి అనేది. దెన్ ఆ టైంలో మా టీచర్స్ మమ్మల్ని టీచ్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో, సో వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు మాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో టీచింగ్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్ అండి. ఇట్స్ ఏ కంప్లీట్ పేషెన్సీ ఉండాలి. సో టీమ్ అందరినీ, క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ మానిటర్ చేయాలి. దీంట్లో ఫాస్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు, డల్గా ఉండే వాళ్ళు ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే అందరికి ఈచ్ అండ్ ఒకటే రిజల్ట్ వచ్చేలాగా ట్రై చేయాలి. So thanks for giving this opportunity, sir. Thank you.